హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ, తీపి కబురు, 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నూతన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అయితే కొలువుదీరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం ఉద్యోగుల పాలిట వరంగా మారనుందని, వారి జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చే విధంగా కనీసం 5 ముఖ్యమైన శుభవార్తలను ముఖ్యమంత్రి గారు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉద్యోగ భద్రత, వేతన సవరణ, పదోన్నతులు, బకాయిల చెల్లింపు వంటి ఇతర సంక్షేమ ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఆ 5 కీలక అంశాలేంటో వివరంగా పరిశీలిద్దాము. మొదటిది డీఏ, బకాయిల చెల్లింపులు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ప్రధాన అంశమైనటువంటి డీఏ, బకాయిల చెల్లింపు 2018 జూలై నుంచి 2023 జూలై మధ్య కాలానికి సంబంధించి డీఏ, బకాయిలు సుమారుగా 212 నెలలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతి ఒక్క ఉద్యోగ మరియు పెన్షనర్లకు వారి బేసిక్‌ని బట్టి ఈ అమౌంట్ దాదాపుగా 2-4 లాక్స్ వరకు అయితే బకాయిలు రూపంలో ఉంటుంది. చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వము. మొత్తం ఈ బకాయిల విలువ సుమారు 25,000 కోట్లకు పైగా ఉంటుంది అని అంచనా. రాష్ట్ర రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ నెలాఖరులో జరిగే సమావేశంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి చెల్లింపుల షెడ్యూల్‌పై స్పష్టత ఇవ్వనున్నారు. బకాయిల అంచనా ఉదాహరణతో 19,000 బేసిక్ పే ఉన్నవారికి 1.5 లాక్స్ అంటే 1,50,000 వరకు డీఏ రూపంలో బకాయి అయితే ప్రభుత్వం పడింది. ఇక 35,000 బేసిక్ పే ఉన్నవారికి 2.7 లక్షలు, 50,000 బేసిక్ పే వారికి 3.85 లక్షలు, రూ. 1,00,000 బేసిక్ పే వారికి 7.71 లక్షలు అయితే బకాయిల రూపంలో చెల్లించాల్సి ఉంది. కాకపోతే వీటిలో కరోనా సాకుతో దాదాపుగా కొన్ని నెలలనైతే తీసేస్తారు. సో, పూర్తి బకాయి అమౌంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీటిలో పూర్తి స్థాయిలో అయితే చెల్లింపులు జరిగే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కాకపోతే చెల్లించే బకాయిలనైనా విడతల వారీగా అయినా సరే చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. గమనిక ఇవి కేవలం అంచనాలు. ఖచ్చితమైన మొత్తం వ్యక్తిగత సర్వీసు బేసిక్ పే ఆధారంగా అయితే మారుతుంది. కూటమి ప్రభుత్వం తన 5 ఏళ్ల పాలనలో ఈ బకాయిలన్నిటిని పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు 2024, 25 సంవత్సరానికి ప్రకటించాల్సిన 3 కొత్త డీఏల ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇక రెండవది 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు. రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణ కోసం ఏర్పాటు చేయాల్సిన 12వ పీఆర్సీ ప్రక్రియ గణనీయంగా ఆలస్యమైంది. సో, దాదాపుగా 2 ఏళ్లు ఆలస్యమే కావస్తోంది. గత ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ రాజీనామా చేయడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే నూతన పీఆర్సీ కమిషన్ నియమించే అవకాశం ఉంది. పీఆర్సీ ప్రాముఖ్యత, ఫిట్‌మెంట్. పీఆర్సీలో ఫిట్‌మెంట్ శాతం అత్యంత కీలకం. ఇది ఉద్యోగుల మూల వేతనాన్ని, బేసిక్ పేని గణనీయంగా పెంచుతుంది. సో, పాత బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే అవుతుంది కాబట్టి. ఇకపోతే ఇతర అలవెన్సులు. కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ పీరియాడికల్ ఇంక్రిమెంట్స్, ఇతర అలవెన్స్‌లు అయితే పెరుగుతాయి. ఇక పెన్షనర్లకు సంబంధించి కూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కొత్త బేసిక్ పే ఆధారంగా లెక్కిస్తారు. అలాగే తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తిరిగి పునరుద్ధరించడం జరుగుతుంది. ఇక త్వరితగతిన పీఆర్సీ కమిషన్‌ను నియమించి నివేదిక ఆధారంగా వేతన సవరణ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మూడవది మధ్యంతర భృతి, ఇంటీరియం రిలీఫ్ ప్రకటన. 12వ పీఆర్సీ అమలులో జాప్యం జరుగుతున్నందున ఉద్యోగులకు తక్షణమే ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించే యోచనలో ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు
ఉద్యోగ సంఘాలతో చర్చించి ఐఆర్ శాతాన్ని ముఖ్యమంత్రి ఖరారు చేయవచ్చు. ఒకవేళ 30% ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ పే ఆధారంగా జీతంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఐఆర్ అంచనా 30%తో ఉదాహరణ 20,000 బేసిక్ పే వారికి 30% ఐఆర్ ప్రకటించినట్లయితే దాదాపుగా రూ. 6,000 అదనంగా అయితే రావడం జరుగుతుంది. అలాగే 40,000 బేసిక్ పే వారికి అదనంగా రూ. 12,000, 70,000 బేసిక్ పే వారికి అదనంగా 21,000, రూ. 1,00,000 బేసిక్ పే వారికి అదనంగా రూ. 30,000 వరకు రావడం జరుగుతుంది. ఇది పీఆర్సీ పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు ఉద్యోగులకు ఆహ్, ఆర్థికంగా చేయూతనిస్తుందనమాట ఐఆర్ అనేది. పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఇతర కీలక ప్రయోజనాలు. గత కొంతకాలంగా పేరుకుపోయిన వివిధ రకాల బిల్లుల చెల్లింపులు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. 11వ పీఆర్సీ బకాయిలు, ఇంకా చెల్లించాల్సిన 11వ పీఆర్సీ బకాయిలను విడుదల చేయడము, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, కమ్యూటేషన్ వంటి ప్రయోజనాలను సకాలంలో అందించడము, ఇతర బిల్లులు, ఏపీజీఎల్ఐ లోన్లు, క్లెయిమ్లు, సరెండర్ లీవ్లు, ఎస్ఎల్స్, టీఏలు ఇటువంటి బిల్లులు వీటిని త్వరితగతిన పరిష్కరించడము, ఉద్యోగుల ఆరోగ్య పథకం అయినటువంటి ఈహెచ్ఎస్ కార్డుల పనితీరు మెరుగుపరిచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో నిజమైన నగదురహిత వైద్యాన్ని అందించడం, అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించడము, పెన్షనర్ల అదనపు క్వాంటం తగ్గించినటువంటి అదనపు క్వాంటం పెన్షన్ స్లాబ్‌లను అంటే 70 ఏళ్ళు దాటిన వారికి 10% ఉంటే 7% చేశారు. సో, దాన్ని తిరిగి 10%కి పునరుద్ధరించడం వంటివి. అలాగే మహిళా ఉద్యోగుల సంక్షేమం, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్‌లను సీసీఎల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2 ఏళ్లకు పెంచడం, పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా వర్తింపచేయడము, హెచ్ఆర్ఏ అన్ని జిల్లా కేంద్రాలకు 16% హెచ్ఆర్ఏను వర్తింపచేయడము, పోలీసు సిబ్బంది నిరంతరం విధి నిర్వహణలో ఉండే పోలీసు సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న టీఏలు, సరెండర్ లీవ్ మంజూరు చేయడము. ఐదవది కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, ఖాళీల భర్తీ. ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఖాళీల భర్తీపై కూడా ప్రభుత్వం దృష్టి సాధిస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. గత ప్రభుత్వం కొన్ని శాఖల్లో మాత్రమే క్రమబద్ధీకరణ చేపట్టిన నేపథ్యంలో మిగిలిన అర్హులైనటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరణ ప్రక్రియపై స్పష్టమైన హామీ లేదా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్, ఏపీ ఏపీసీఓఎస్ పరిధిలో మరియు వెలుపల పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం, కనీస వేతనాల పెంపు, సమాన పనికి సమాన వేతనం అమలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింపు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చు. ఖాళీల భర్తీ మరియు కారుణ్య నియామకాలు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి తరహాలోని ఇతర ప్రక్రియలను వేగవంతం చేయటం, పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో జరపనున్న ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్నేళ్లుగా ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించి వారిలో నూతనోత్సాహం నింపేలాగా సానుకూల ప్రకటన వెలువడతాయని రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగ వర్గాల సంక్షేమానికి, రాష్ట్ర పరిపాలన మెరుగుదలకు దోహదపడతాయని ఆశిద్దాం. ఈ సమావేశం అనంతరం వెలువడే అధికారిక ప్రకటన కోసమైతే సర్వత్రా వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో, దీనిపైన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే వీడియో రూపంలో అయితే అందిస్తాను. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.